కాంగ్రెస్ పార్టీ 2018లో జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఉత్తరాదిన 3 రాష్ట్రాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో కూడా 2018 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తదుపరి మధ్యప్రదేశ్లో అంతర్గత కుమ్ములాట వల్ల జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడి బీజేపీలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కోల్పోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరాదిన అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి అపజయం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఛత్తీస్గఢ్ను కోల్పోయింది, రాజస్థాన్ను కోల్పోయింది. ఎలాగో మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉంది, ఇది వాళ్ళు తిరిగి దాన్ని కైవసం చేసుకున్నారు. ఆ విధంగా తీవ్ర నష్టానికి గురి అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బొటాబొటిన గెలిచి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 60 అయితే ఒక 4 సీట్లు ఎక్కువగా 64తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ మెజారిటీ కూడా ఎక్కువగా రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఉత్తరాదిలో మనకు అవకాశం లేదు, దక్షిణాదిలో మనం కొంత కేంద్రీకరిస్తే ఫలితాలు వస్తాయి అని అక్కడుండే సీనియర్లు, జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి 1975వ సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే ఆమె వెంటనే దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ పెట్టి 2 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైళ్ళలో పెట్టి 2 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యమే దేశంలో లేకుండా చేసింది. ఆ 75 నుంచి 2 సంవత్సరాలు ఆ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత అప్పుడు జనతా పార్టీ ఆవిర్భవించింది. జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విజయం సాధించింది. అయితే 77లో కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం వచ్చింది. అది ఎలాంటి సంక్షోభం అంటే, కాంగ్రెస్ పార్టీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఒక రెడ్డి కాంగ్రెస్ అని ఒకటి, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఇందిరా కాంగ్రెస్ అని 2గా చీలిపోయింది. అంతవరకు 77 వరకు కాంగ్రెస్ పార్టీ గుర్తు చిహ్నం ఎన్నికల గుర్తైన ఆవు దూడ బ్రహ్మానందరెడ్డి రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళింది. ఈ రెడ్డి కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అమాయకులందరూ దాంట్లో చేరిపోయారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో ఉండే ప్రముఖ కమ్మ సామాజిక వర్గ నాయకులు పిన్నమనేని కోటేశ్వరరావు, సనుమోలు వెంకట్రావు, అసలు హెమాహేమీలు కాంగ్రెస్ నాయకులందరూ కూడా రెడ్డి కాంగ్రెస్లో చేరి 78 ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ అని కొత్తగా ఇందిరాగాంధీ తన నమ్మిన వారితో విధేయులతో పార్టీ ఏర్పాటు చేసి కొత్తగా 78లో హస్తం గుర్తని వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరా కాంగ్రెస్కి నాయకత్వం వహించింది ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. ఇక ఆంధ్ర ప్రాంతంలో ఒక ప్రముఖ నాయకుడు ఎవరంటే ఇందిరా కాంగ్రెస్కి అండగా నిలిచింది దివంగత నేత కోనేరు రంగారావు. చెప్పుకోదగ్గ పేర్లు ఏవీ లేవు. 1978లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఇందిరా కాంగ్రెస్ని ఆదుకున్నది 2 రాష్ట్రాలు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పట్లో ఇందిరాగాంధీ
మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచింది. అందుకే మెదక్ అంటే ఆమెకు ఎంతో ప్రేమ. అప్పుడు ఆమె తరపున ప్రధాన ఎన్నికల ఏజెంట్గా బాగారెడ్డి మాజీ మంత్రి పనిచేశాడు. ఆమె మెదక్లో పోటీ చేసి గెలవటం వల్ల మెదక్ చుట్టుపక్కల అనేక రకమైన పరిశ్రమలు రావటానికి ఆమె కారణమైంది. అదేవిధంగా ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతున్న తరుణంలో కర్ణాటక గెలవటం ద్వారా ఊపిరొచ్చింది. కర్ణాటక గెలుపును చూసి తెలంగాణ రాష్ట్రంలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎలాంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే సీనియర్లు జూనియర్లు అంతర్గత కుమ్ములాట. 5 ఉప ఎన్నికలు జరిగితే 5 ఉప ఎన్నికలో ఓటమి కాదు, డిపాజిట్లు కూడా రాల. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, హుజూర్ నగర్ అది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన ఎమ్మెల్యే సీట్లో కూడా అక్కడ చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇక దుబ్బాక, మునుగోడు, హుజూరాబాదు 5 ఉప ఎన్నికల్లో ఘోర పరాజయము, అవమానం కలిగే విధంగా డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే కేవలం 2 సీట్లకే, 150 సీట్లలో 2 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కూడా అక్కడ కూడా కార్పొరేటర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించని దుస్థితిలో ఉంది. కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత అక్కడ గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్యారెంటీలో కొన్నిట్లో 2, 3 హామీలు ఉన్నాయి. కనుక 6 మాత్రం కాదు, 13 హామీలను ప్రజలకి ఇచ్చి వాళ్ళని ప్రజాకర్షణ చేసి అప్పుల ఊబిలో 5,60,000 కోట్ల అప్పులు, ఇక విద్యుత్ బకాయిలు 85,000 కోట్లు, పౌర సరఫరాల శాఖకున్న అప్పులు 56,000 కోట్లు, మిగులు బడ్జెట్లో విడిపోయిన తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఎట్టకేలకు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇదే ఊపులో కర్ణాటక గెలిచాం, కర్ణాటకను చూపి తెలంగాణలో గెలిచాం, తెలంగాణను చూసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కన్నేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి అర్థమైపోయింది, ఉత్తరాదిలో మనకు మనుగడ లేదు, ఉత్తరాదిలో బలం లేదు, కనుక కనీసము దక్షిణాదిలో ఊపిరి పోసుకుందామనే వ్యూహంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి రాబోయే ఏప్రిల్ మేలో జరగబోయే అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు. ఆయన్ని పిసిసి అధ్యక్షుడిగా పెట్టి తెలుగుదేశం పార్టీ ఆయన్ని అధ్యక్షుడు చేయటమే కాదు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కూడా చేసి తక్కువ కాలంలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ముఖ్యమంత్రి చేయటం బహుశా ఇది మొట్టమొదటిసారి. ఇదే ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలనే సంకల్పంతో ఆమె సోనియా గాంధీ దానికి షర్మిలను, ఇప్పటికే షర్మిల వెళ్ళి సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటానని అడిగింది. పొత్తు వద్దమ్మా, విలీనం చేయమని అడిగారు. ఆ విలీనము పొత్తొద్దు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సభలలో ప్రసంగిస్తే 2018లో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తే ఏ విధంగా కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టాడో మళ్ళీ సెంటిమెంటు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఏం పని అంటారని తీవ్రంగా రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం వల్ల హైకమాండ్ ఆమెని మీరు మద్దతు ఇవ్వండి, మీ పార్టీ తరపున మద్దతు ఇవ్వండి,
మీరు ప్రచారం కూడా అవసరం లేదు, ఎక్కడ పోటీ కూడా చేయొద్దని చెప్తే దానికి అంగీకరించింది. ఇప్పుడు షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువెళ్ళి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా చేసి కర్ణాటక రాష్ట్రం నుంచి ఆమెను రాజ్యసభకి ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక్కడ మనం చూడవలసిన విశేషం ఏంటంటే, మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేశారు. దాంట్లో కేవలం 6 మాత్రమే స్థానం దొరికింది. 4 ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం ఇచ్చారు. 2 మాత్రమే తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరు సభ్యులుగా లేరు. రఘువీరారెడ్డి మాత్రమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు. ఇంకా కె రాజు, ఈ కె రాజు అనే ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఈయన జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలోనే ఉండి పనిచేస్తున్నారు. ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసిన ఆయన స్వస్థలం ఆయనది ఆంధ్రప్రదేశ్. ఈయన్ని శాశ్వత ఆహ్వానితుడిగా పెట్టారు కె రాజు ఐఏఎస్. ఆయనతో పాటు మరొకరిని సుబ్బిరామిరెడ్డిని కూడా శాశ్వత ఆహ్వానితుడిగా పెట్టారు. పల్లం రాజు కాకినాడ నుంచి అనేకసార్లు గెలిచాడు. ఆయన మాజీ కేంద్ర మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు, రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన్ని ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం ఇచ్చారు. 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, అంటే అసలు పార్టీయే లేదు, భూస్థాపితమైన దగ్గర 4 ప్రాతినిధ్యం ఇవ్వటం అనేది దాని వెనక ఒక వ్యూహం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసిలో సభ్యులు ఎవరు లేరు. మన తెలుగువారి ప్రాతినిధ్యం అంటే రఘువీరారెడ్డి. అయితే దామోదర రాజనరసింహని శాశ్వత ఆహ్వానితుడిగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రత్యేక ఆహ్వానితుడిగా తెలంగాణ రాష్ట్రం నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రరెడ్డిని వాళ్ళు నియమించారు. అలా 6 ఉంటే 6లో 4 ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి పెట్టడం అనేది అక్కడ వ్యూహం కనపడుతూ ఉంది. ఇక్కడ గిడుగు రుద్రరాజు, ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ప్రకటనలు చేస్తున్నాడు. ఆయనతో జాతీయ హైకమాండే ప్రకటనలు చేయిస్తూ ఉంది. షర్మిలను ఆహ్వానిస్తున్నాం, మేము ఆమెని పార్టీలో ఆమె సేవలు పొందడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల సమావేశాలు, అనుబంధ విభాగాల సమావేశాలన్నీ కూడా ఇప్పుడు 13, 14, 15, 16 ఈ డిసెంబర్లోనే నిర్వహించడం అనేది విశేషం. అంటే హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది, మేము షర్మిలను అక్కడ పంపబోతున్నాం, పార్టీ పునర్నిర్మాణం ప్రారంభించండి, సీనియర్లందరినీ కూడా వాళ్ళను నిద్రలేపి వాళ్ళ యొక్క సేవలు పొందండి అని. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆత్మగా భావించబడే కేవీపీ రామచంద్రరావు పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయన కాంగ్రెస్ పార్టీకి తన తుది శ్వాస విడిచే వరకు ఆయన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సోనియా గాంధీ ఆయన గతంలో ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయనకు ఒక అవకాశం ఇవ్వటం జరిగింది. ఇక ఆయనతో పాటు తులసిరెడ్డి, డాక్టర్ తులసిరెడ్డి, ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈయన వైద్యుడు. తిరుపతిలో
శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివి తదుపరి ప్రాక్టీస్ ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశంలో జిల్లా పరిషత్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడిగా వచ్చి తెలుగుదేశం పార్టీలో కొన్ని ఇబ్బందుల వల్ల కాంగ్రెస్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు 20 సూత్రాల పథకము అమలు కార్యక్రమానికి చైర్మన్గా కూడా పనిచేశాడు. డాక్టర్ తులసిరెడ్డి ఒక నిబద్ధత గల వ్యక్తి. ఆయన ఏ పార్టీలు మారడు. ఆయన ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందే వ్యక్తి. నిజాయితీపరుడు, నీతిపరుడు, ఎక్కడా కూడా చెరపకురా చెడదు అనే విధంగా ఆయన ఒక క్రియాశీలకమైన రాజకీయాలతో పాటు ఆదర్శ రాజకీయాల్లో భాగంగా ఉంటాడు ఆయన. తులసిరెడ్డి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం అనేది, ఆయన ఇంతకుముందు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు మీడియా కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నాడు. అట్లాగే డాక్టర్ శైలజానాథ్, ఈయన కూడా వైద్యుడు. కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివి ఎండీ చదివి ఆయన విద్యాశాఖ మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో తదుపరి మంత్రిగా పనిచేసి కష్టకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి ఆయన కొంతకాలం పనిచేసిన తర్వాత గిడుగు రుద్రరాజుని శైలజానాథ్ని మార్చి పెట్టడం జరిగింది. శైలజానాథ్ కూడా దళిత సామాజిక వర్గానికి చెందినవాడు, గట్టి నాయకుడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకుల్లో మరొక నాయకుడు జేడి శీలం. ఆయన గతంలో బాపట్ల నుంచి లోక్సభకు గెలిచి ఆయన ఆల్ ఇండియా సర్వీస్ అధికారి, ఐఆర్ఎస్ అధికారిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడై ఆ జేడి శీలం కూడా ఆయన పార్టీ ఎదుగుదల కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన హర్షకుమార్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, నేలలో దుంప ఉంది, దుంప చచ్చిపోలా, దుంప పచ్చిగానే ఉంది. నీళ్లు వేసి ఎరువేస్తే ఆ దుంప నుంచి చిగురు వచ్చేస్తుంది, మొక్కలు వచ్చేస్తాయి, ఆకులు వచ్చేస్తాయి, కాండం వచ్చేస్తుంది. లేదంటారా, ఒక పెద్ద మహావృక్షానికి నేలలో గట్టి వేరు ఉన్నది, వేరుకి చెదలు పట్ల వేరుంది, మొదలుంది. ఆ మొదలుకి, మహావృక్షము మొదలుకి ఎరువు నీళ్లు వేస్తే ఆ వృక్షం నుంచి మళ్ళీ చిగురించి ఈ చెట్టు ఎదిగే పరిస్థితి ఉంది. ఈనాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లున్నాయి, ప్రజలున్నారు. ఆ రోజు ఇందిరమ్మ మా అమ్మ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి, వాళ్ళు సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తెలుగు తల్లిని నిలువున చీల్చి 2 రాష్ట్రాలుగా విభజించారని ఒక కోపంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కనుక వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో పరిస్థితులు బాగాలేని వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు, అసంతృప్తితో ఉన్నవాళ్ళు, వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళరు, జనసేనలోకి వెళ్ళరు, బీజేపీలోకి వెళ్ళరు. వాళ్ళ మాతృ సంస్థ, సొంత ఇల్లు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కాంగ్రెస్ వాళ్ళకి అద్దె ఇల్లు. వాళ్ళు సొంత ఇంట్లోకి రావడానికి, ఆనందంగా మాతృ సంస్థకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 11 నియోజకవర్గాల్లో పునర్వ్యవస్థీకరణ, మార్పులు చేర్పులని పెట్టాడు. దాంట్లో 4 ఎమ్మెల్యేలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎటుపోతారా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. హైకమాండ్ కాంగ్రెస్ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన అన్న పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఈయన బావగారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆయన కొంతకాలము తెలుగుదేశం పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్యేగా కొనసాగి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆ కుటుంబంలో 3 నాయకులు ఉన్నారు. ఇక ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఎంతో కృషి చేశాడు.
1995 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ విశేషమైన కృషి చేస్తే కనీసం 2 ఏళ్ల పాటు మంత్రి పదవి ఆశించాడు, అది రాల. నిరాశ నిస్పృహతో ఈరోజు రేపు 24 మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో సీటు కూడా నిరాకరించబడింది. అక్కడ గంజి చిరంజీవికి ఇస్తున్నాడు. ఆయన ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఈయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గతం నుంచి కూడా షర్మిలతో టచ్లో ఉన్నాడు. కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతాడు, షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేస్తాడు. ఆయనతో పాటు ఈ మార్పులు చేర్పుల్లో ఎమ్మెల్యే సీటు కోల్పోయిన గుంటూరు వెస్ట్ మద్దాలి గిరి వైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన తెలుగుదేశం పార్టీ వెస్ట్లో గుంటూరు వెస్ట్లో గెలిపిస్తే ఆయన మరి ఎవరు మాటలు చెప్పారో ఆయన పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అక్కడ కూడా పరాభవం. ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఏ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒకటే కూటమి, ఆ కూటమిలోకి రానివ్వరు. ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగిలింది. అట్లాగే అక్కడ ప్రకాశం జిల్లాలో సుధాకర్ బాబు అనే ఎమ్మెల్యే. ఆ సుధాకర్ బాబు ఆయన అసలు సీటే పనికిరాడు, ఆయన పనికిరాడు రాజకీయాల్లోకి. ఆయన గ్రాఫ్ బాగలేదు, సరిగా పనిచేయలేదు. ఆయన సంతనోతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకి ఎక్కడా కూడా స్థానం లేకుండా పోయింది. ఆయన కూడా సుధాకర్ బాబు కూడా కాంగ్రెస్ మాతృ సంస్థ గురించి ఆలోచన చేస్తాడు. అట్లాగే గాజువాకలో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఓడించిన తిప్పర్తి నాగిరెడ్డి, సరే ఆయనకంటే పెద్ద వయసు, కుమారుడు తిప్పర్తి దేవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన మార్చి వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఎవరికైతే మొన్న 11 నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో ఎమ్మెల్యేలు నాయకులు పదవులు కోల్పోయారో, ఎమ్మెల్యే సీట్ రాదో, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అలా అసంతృప్తులు ఏ పార్టీలో ఉన్నా, తెలుగుదేశము, జనసేన, బీజేపీలో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళకి మార్గం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళరు. అందరికీ అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్కు అందరూ ఏమనుకుంటున్నారంటే గుంతల రోడ్లే ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ అంటున్నారు. ఆ గుంతల రోడ్లే రేపు ఓటమికి కారణమవుతుంది. నవరత్నాలు బటన్ నొక్కుతున్నా అని చెప్పి నొక్కినా రేపు ప్రజలు మాత్రం ఫ్యాన్ మీద నొక్కే పరిస్థితి లేదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విధంగా మొన్న 11 మందిలోనే 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పీకే ప్రశాంత్ కిషోర్ సర్వేల ప్రకారం ఒక 50 మంది ఎమ్మెల్యేలు కానీ లేదు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ప్రవేశం ఉండదు. వీళ్ళందరూ కూడా మాతృ సంస్థ కాంగ్రెస్ వైపే చూస్తారు. వాళ్ళందరూ కూడా 50 మంది ఎవరికైతే జగన్ పిలిచి మాట్లాడతాడు. నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నీకు కార్పొరేషన్ ఇస్తా, టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తా, మేయర్ పదవి ఇస్తా, జిల్లా పరిషత్ చైర్మన్ అంటే అసలు పార్టీ గెలిస్తే కదండి మీరు ఇచ్చేది. కనుక మా దారి మేము చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి శాసించాడు. ఇక ఆఖరి 3 నెలల్లో ఆయన సీఎం గారు రమ్మన్నా అంటే చూస్తాలే అంటారు. ఇప్పటి వరకు డిసెంబరు నెలాఖరు వరకు ముఖ్యమంత్రి, మంత్రులు. ఇక జనవరి నెలలో పడిన తర్వాత ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. చూద్దాంలేండి అంటారు. కనుక ఈరోజు ఏదో ఇప్పుడు దాకా నడిపించుకున్నాం, నియంతృత్వ పాలన, ఏకఛత్రాధిపత్యం అని అంటే ఇక జరగదు. పోలీసులు కూడా ఇప్పటిదాకా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేశారు. 66,000 మంది తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 10,000 మంది జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విషయాలు గమనించిన తరువాత పోలీసులు ఇక మీదట అత్యుత్సాహం చూపించరు.
భారతీయ జనతా పార్టీతో పొత్తుంటుంది కనుక పారదర్శకంగా చక్కగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఎన్నికలు జరిగినాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎన్నికల నిర్వహణ అధికారులందరినీ కూడా పక్కన పెట్టి నీతిగా నిజాయితీగా పారదర్శకంగా చక్కగా ఓటింగ్ జరిగే విధంగా రిగ్గింగ్ జరగకుండా గ్రామ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టే అధికారులే ఎన్నికలు నిర్వహిస్తారు. కనుక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అయిపోయింది 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది అన్నారు. ఒకానొక దశలో కర్ణాటక ఎన్నికలు జరగకముందు పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే. అడ్రస్ లేని పార్టీ కాంగ్రెస్. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి బీజేపీలో బీఆర్ఎస్లో చేరడం మొదలుపెట్టారు. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక గెలిచిన తర్వాత కొంత ఊపొచ్చింది. ఇక ఆర్థిక వనరులు పుష్కలం. కర్ణాటక గెలిచారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు సేకరించి లారీలలో బెంగుళూరు నుంచి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టారంటే 15-20 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఆ విధంగా కర్ణాటక రాష్ట్రంలో ముక్కుపిండి వసూలు చేసిన డబ్బు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు పోటీ నిలబడే అభ్యర్థులకి పైసా ఖర్చు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి లారీల్లో మన వడ్ల బస్తాలు ఎలా వస్తాయో గూడ్స్ లాగా వాళ్ళను 500 రూపాయల నోట్లు కట్టలు అక్కడికి వస్తాయి. బెంగుళూరులో పట్టుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక లారీ నిండా ఉన్న 500 రూపాయల కట్టలు. ఎవరేమైనా అడిగితే అది కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్కి సంబంధించిన వారు ఇచ్చారని చెప్పారు. కనుక ఆర్థిక వనరులకు సమస్యే లేదు. ఇటువంటి తరుణంలో హైకమాండ్ ఒక వ్యూహం మొదలుపెట్టింది. రాయలసీమకి మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడిని పంపించి అక్కడ ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేయాలనే ఆలోచన. విజయవాడకి ప్రియాంక గాంధీని పంపించి అక్కడ ఆమె 2 ప్రధాన హామీలు ఇవ్వబోతా ఉంది. ఒకటి, మేము కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాము, అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తాం. ఇక రెండోది, మేము ప్రత్యేక హోదా ఇస్తాం. మేము జాతీయ స్థాయిలో ప్రభుత్వంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విజయవాడలో ప్రియాంక గాంధీ ప్రకటించబోతా ఉంది. ఇక వైజాగ్కి రాహుల్ గాంధీ వెళ్తున్నాడు. అక్కడ ఒక సమస్య ఉంది కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆనాడు అమరవీరులు త్యాగ ఫలితం వల్ల ఆ ప్లాంట్ వచ్చింది. ఈరోజు ఒక సెంటిమెంట్ అయి కూర్చుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. చివరికి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశము, జనసేన, కమ్యూనిస్టులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కనుక ఆ అంశాన్ని ఎత్తుకుని మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అమలు కాకుండా అడ్డుకుంటుందనే హామీతో వైజాగ్లో రాహుల్ గాంధీ ఒక పెద్ద మహాసభ పెట్టాలి. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల జరిగిపోవాలనే ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమావేశాలకు సంబంధించిన లీకులు గిడుగు రుద్రరాజు ద్వారా ఇప్పించారు. ఇక అమరావతి ఉద్యమంలో 2 మహిళలు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఆమె ఖమ్మం నుంచి గెలిచింది, మళ్ళీ ఖమ్మం నుంచి పోటీ చేసి గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఆమె ప్రత్యేకంగా పలుమార్లు అమరావతి వెళ్ళటం, అమరావతి రైతుల వెంట పాదయాత్రలో పాల్గొనటం, నేనుండాను మీకు అండగా, ఎవరు అమరావతిని కదిపేది, అమరావతి రాజధాని అని ఆమె పలుమార్లు వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వటం జరిగింది. ఇక అక్కడుండే స్థానికంగా కృష్ణా జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మహిళ
సుంకర పద్మశ్రీ. ఆమె ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి. ఆమె కూడా తనదైన కృషి, అమరావతి రాజధాని, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మినహాయిస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతి రాజధాని కోరుకుంటున్నారు. దాంట్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, బీఎస్పీ అన్ని పార్టీలు వాళ్ళు కోరుకునేది అమరావతి రాజధాని. ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మాత్రమే 3 రాజధానులు అంటున్నారు. ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు కాంగ్రెస్ పార్టీతో ఉండబోదు. తెలుగుదేశం, జనసేన అధికారికంగా పొత్తు ప్రకటించేశారు. అభ్యర్థులు, స్థానాలు కూడా ఖరారైపోయినాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం అవుతుంది. కనుక కాంగ్రెస్ ఒక కూటమిని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్ కూటమిలో ఎవరుంటారు? జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఉన్నది కదా, ప్రతిపక్ష కూటమి. దాంట్లో ఉన్న భాగస్వాములు సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్వాదీ పార్టీ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో లేకపోయినా స్థానిక ఏర్పాటు కింద బీఎస్పీ కూడా ఇక్కడ ఈ కూటమిలో ఏర్పడి ఈ 4 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చేస్తున్నాయి ప్రయత్నాలు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మార్పులని మొదలుపెట్టాడు. అది ఎవరికి కలిసి వచ్చే అంశం చర్చలు జరుగుతున్నాయి. షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవించబడితే 1%కే పరిమితమైన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అది పుంజుకుంటే మరిన్ని ఓట్లు దానికి వస్తే ఎవరు రాజకీయంగా నష్టపోతారంటే ఈ నష్టం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీకే జరుగుతుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఓటు ఎట్టి పరిస్థితుల్లో షర్మిల వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ఖర్గే వచ్చినా ఆ ఓటు కదలదు. పూర్తి నష్టము. ఇప్పటి వరకు సొంత ఇల్లు వదిలి, మాతృ సంస్థను వదిలి అద్దె కొంపలో ఉంటున్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా తమ మాతృ సంస్థకు వస్తారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల్లో, దళితుల్లో అపార విశ్వాసం ఉంది. అందువల్ల అమ్మ ఇందిరమ్మ రాజ్యం మాకు కావాలని కాంగ్రెస్ పార్టీని ఆదరించే అవకాశం ఉంది. కనుక అనూహ్యమైన పరిణామాలు. కర్ణాటక గెలుపు, తెలంగాణ గెలుపు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, ఇప్పుడు షర్మిలని పిసిసి అధ్యక్షురాలుగా పెట్టారు. రేపు అదృష్టం కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి ఆయన ఓటుకు నోటు కేసులో ఒక ఎమ్మెల్సీని గెలిపించడానికి ఒక ఎమ్మెల్యేకి 50 లక్షలు ఇచ్చి లంచం ఇస్తుండగా పట్టుబడిపోయాడు. ఆ కేసులో ఒక 1 నెల రోజుల పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత చివరికి కుమార్తె వివాహానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి జైల్లో, వివాహం వేరే జరిగిపోయింది, కూతురు వివాహం జరిగిపోయింది ఘనంగా. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల మదిలో ఏముందంటే, నన్ను తెలంగాణ ప్రజలు ఆదరించలేదు, 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశా, డబ్బు ఖర్చు పెట్టా, ఆదరణ లేదు, ఆశించిన నాయకులు ఎవరూ రాలేదు, మా అన్న ఇక్కడుండే నాయకులను కూడా షర్మిల పార్టీలో చేరొద్దని చెప్పినట్టుగా కూడా ఆమెకు సమాచారం అందింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడేమన్నా అదృష్టం వరిస్తే అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కాంగ్రెస్ కూటమికి షర్మిల అవుతుంది. కనుక అన్న నుంచి అధికారం చెల్లెలకు బదిలీ చేయడానికి హైకమాండ్ మాత్రం సిద్ధంగా ఉంది. చచ్చిపోయిన పార్టీని బతికించిన వ్యక్తికి మేము ఇవ్వటానికి సిద్ధం అంటున్నారు. అలాగే చెట్టు ఎండిపోయింది, ఇప్పుడు నీళ్లు పోసి ఎరువేసి బతికిస్తే అయితే ఆర్థిక వనరులు షర్మిలకు పుష్కలంగా ఉన్నాయి, ఆమెకే ఉన్నాయి. దాంతోపాటు కర్ణాటక ఉంది, మరి తెలంగాణ రాష్ట్రం ఉంది. పాడి పశువు లాంటి కర్ణాటక పాలిస్తుంది, తెలంగాణ రాష్ట్రం పాలిస్తుంది, ఆర్థిక వనరులు కొదవలేదు. షర్మిలకు కూడా
ఆయన తండ్రి ఇచ్చిన ఆస్తి, తండ్రి ఇచ్చిన సంపద ఉన్నది. తను స్వయంగా కూడా పార్టీని సమర్థవంతంగా నిర్వహించే శక్తి ఉంది. కనుక ఇవన్నీ కూడా అనూహ్యమైన పరిణామాలు. ఇది ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డికి నష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమీ కూడా చీలదు. అధికార పార్టీ ఓటే చీలిపోతుంది కానీ ప్రతిపక్ష ఓటు చీలదు. సరే, కొంతవరకు పుంజుకుంటుంది పార్టీ. అంతేగాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున్న రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసినా కొన్ని సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి, పార్టీ పుంజుకుంటుంది. గెలుపు అవకాశాలు మాత్రం లేవు. ఏదైనా వండర్స్, అద్భుతాలు జరిగితే చెప్పలేం. అద్భుతాలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓటు శాతం అంతా కూడా ఎవరైతే అద్దెంట్లోకి వెళ్ళారో వాళ్ళందరూ మాతృ సంస్థలో ప్రవేశిస్తే, ఇప్పుడున్న మంత్రులు ఎవరు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు అంతా కాంగ్రెస్ వాళ్ళే కదా. వాళ్ళు మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీకి వస్తే షర్మిలకి ఒక లక్ తగిలే అవకాశం ఉంది. ఆమె కూడా అక్కడ సరే 2024 ఎన్నికలు కాకపోయినా 29 ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి దానికి ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే షర్మిల యొక్క సంకల్పం సఫలీకృతం కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో విజయమ్మ తల్లి, చెల్లెలు రాత్రి అనక, పగలనక, ఎండనక, వాననక కాళ్లకు బొబ్బలెక్కేలా పాదయాత్ర చేసి గొంతు బొంగురు పోయేలా ప్రసంగాలు చేస్తే చివరికి వాళ్ళకి దక్కిన గౌరవం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మీరు ఈ రాష్ట్రం వద్దు పోండి, తెలంగాణ రాష్ట్రం పోండి, అమ్మ నువ్వు పో, చెల్లి నువ్వు పో, హైదరాబాద్లో హాయిగా ఉండండి, అక్కడ లోటస్ పాండ్ ఉంది, ఆ భవనంలో హాయిగా అక్కడ జీవించండి, ఇక్కడ మీకు సంబంధం లేదని పంపించాడు. కనుక మళ్ళీ విజయమ్మ కూడా రంగంలో దిగుతుంది. షర్మిల ఎక్కడుంటే విజయమ్మ అక్కడ ఉంటుంది. విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక పోటీ అనేది రేపు విజయమ్మ ఎక్కడ పోటీ చేస్తుంది, షర్మిల ఎక్కడ పోటీ చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళు రాయలసీమలో పోటీ చేస్తారా, ఆంధ్రాలో పోటీ చేస్తారా, ఉత్తరాంధ్రలో పోటీ చేస్తారా అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది. కానీ రాబోయే ఎన్నికల్లో విజయమ్మ లోక్సభకు, షర్మిల శాసనసభకు పోటీ చేయటం అనేది దాదాపు ఖరారనే ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం, ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆశలు చిగురించాయి. వేచి చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంత వేగంగా అడుగులు వేసి పార్టీని వృద్ధి చేస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది.